విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత సభ నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని రామాలయంలో ఏర్పాటు చేసిన పీఆర్టీయూ తెలంగాణ కామారెడ్డి జిల్లా శాఖ ముఖ్య అతిథిగా విచ్చేసిన పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు టీపీసీసీ మేనిఫెస్టో మెంబర్ గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం జరిగిందని, ముఖ్యంగా 20 సంవత్సరాలుగా పండితులు పీఈటీలు ప్రమోషన్ లేని విషయం అందరికీ తెలిసిందే. హర్షవర్ధన్ రెడ్డి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారిని సంప్రదించగా దాదాపు 30,000 మంది ఉపాధ్యాయులుగా ప్రమోషన్ రావడం జరిగిందని, జీహెచ్ఎంసీలు తెలుగు హిందీ స్కూల్ అసిస్టెంట్లు వీటిలో పీడీలుగా పదోన్నతులు పొందడం జరిగిందని తెలిపారు. మన ఊరు మనబడి పేరు మీద అమ్మ ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేసి ప్రతి స్కూలుకు దాదాపు 2 లక్షల నుండి 50 లక్షల వరకు అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 10కి ప్రస్తుతం మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు ఇప్పించే బాధ్యతను మరియు అతి త్వరలో కోర్టులో ఉన్న కేసులను ఉపసంహరించి అతి త్వరలో కోర్టులో ఉన్న కేసులను ఉపసంహరింపజేసే బదిలీలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. సర్వశిక్ష అభియాన్ లో పనిచేస్తున్న మినిమం టైమ్ స్కేల్ జీతాలు సంవత్సరంలోపు ఇప్పించే బాధ్యత తీసుకుంటారని తెలిపారు. పీఆర్టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో సిపిఎస్ ను పూర్తిగా రద్దు చేయించి ఓపీఎస్ ను తెచ్చే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, ప్రధాన కార్యదర్శి లక్ష్మీరాజం, గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్, కస్తూర్బా ఎస్ఓలు, 307 బాధితులు, ప్రధానోపాధ్యాయులు, పొందిన ఉపాధ్యాయులు దాదాపు 500 మంది పాల్గొన్నారు. సో మీరందరూ కూడా సంఘంలో సభ్యులుగా చేరాల్సిందిగా కోరుతా ఉన్నా. ఓ కండిషన్, నాకు పవన్ కళ్యాణ్ నాకు కిక్ ఎక్కువ. ఎవరైనా కండిషన్ మీరు పెట్టాలని సంఘంలో పెడితే ఏమవుతుందని నేను మీకు కండిషన్ పెడుతున్నా. ఏం కండిషన్? మా పీఆర్టీ తెలంగాణ సంఘంలో ఈ రోజు మీరు సభ్యులుగా చేరితే మరి ఏ సంఘంలో చేరము అని మనసులో ప్రతిజ్ఞ చేసే మా సంఘంలో చేరండి. ఎవరొస్తే మనకు కాగితం రాస్తే 3 రాయలు వేమనరేంద్ర రెడ్డి తానన్నాడంట. లావుటాయన పురుగుటాయన తెల్లటాయన 317 జీవో మంచిదే అని టీవీలో వాదించిన ఆయన అర్థమైంది మీకు ఎవరాయన. ఆయన ఏమన్నారు సార్, మా సంఘానికి 75,000 మంది సభ్యులు ఉన్నారు, మా సంఘం మీటింగ్ ముఖ్యమంత్రి కావాలన్నారు. 75,000 ఉన్నారా మా సంఘానికి? టీచర్లే 80,000 మంది ఉన్నారు. రేపు డిఎస్ వస్తే మళ్ళీ 11,000 90,000 అవుతారు. 75,000 ఉన్నారన్న. నా దగ్గర పెద్ద మనిషి అంటే అన్న అంత తప్పు, ఇది వాళ్ళ నానిపెద్దు అందరం వచ్చి పెడదామని వాళ్ళ నానిపెద్దలో సీఎం అని అందరూ వినిపించి ఒకటే వినిపించేయడంలో పెట్టినాక ఏమైంది? అది నాకు ఉపయోగపడింది, నా పేరే చెప్పేది. అంటే ఏం చేసినా మనం మంచి కోసం అనేది నాకు అర్థమైంది. కాబట్టి ఇక్కడున్న అందరూ కూడా సభ్యులుగా చేరండి. మీ పాఠశాలలో పనిచేసే టీచర్లతో సభ్యత్వం చేయించండి. మీ కుటుంబంలో టీచర్లు కానీ, మోడల్ స్కూల్ టీచర్స్ కానీ, గురుకులాల టీచర్స్ కానీ, కస్తూర్బా టీచర్స్ కానీ, గవర్నమెంట్ టీచర్స్ ఉంటే సభ్యులుగా చేర్చించండి. మీ బంధువుల్లో, మీ మిత్రుల్లో, మీ పాత కలీగ్స్ ఎవరైనా, ఇప్పటి కలీగ్స్ ఎవరైనా ఉంటే సభ్యత్వాలు చేయించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. తెలుగులో గ్రాంధికంగా ఒక స్లోగన్ ఉంటుంది, మీరంతా నాకన్నా పెద్ద పంతులే, మా పెద్ద పంతులు ఇంకా యాంకరింగ్ అందువల్ల మంచి కవి. నువ్వు శక్తివంతుడు అయితే బ్రహ్మ కూడా నీ తర్వాత నిన్నడిగే రాస్తాడంట. అవునా? మనకి మనం టీచర్స్ ఉన్నారు. ఇప్పుడు కనీసం క్యాడర్ అలొకేషన్ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళే ఒక సౌకర్యం కలుగుతుంది సార్. అలాగే ఇంకొంతమంది మిత్రులకు, మా మిత్రులు ఇంకా కోరుకుంటున్నారు 010 పద్ధతి ద్వారా కూడా జీతాలు ఇప్పించమని కోరుతున్నారు సార్. అది కూడా మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం. ట్రాన్స్ఫర్స్ ఇప్పించారు సార్. ఎందుకంటే మా స్కూల్ మనుగడ కోసం మేము ఇంకా ఇప్పుడు చాలా మా మనుగడ తగ్గిపోతుంది కాబట్టి మేము మా స్కూల్ని రక్షించుకోవాలని కోరుకుంటున్నాం.
కాబట్టి ఎంత తొందరగా మీరు మాకు ట్రాన్స్ఫర్స్ అనేది ఇప్పిస్తే మేము అంత ఇంకా మంచి పని చేసి ఫ్యూచర్లో ఇవి ఎందుకంటే ఈ మోడల్ స్కూల్స్ అనేవి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినవి. సో వీటిని ఇంకా మేము బలోపేతం చేసి మంచి పేరు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు, మీకు మంచి పేరు తేవాలని మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం సార్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. కస్తూర్బా స్కూల్ అంటే అందరికీ ఒక రకంగా చిన్న చూపే, కానీ కస్తూర్బాలో పనిచేస్తున్న మాకు సార్ నైట్ డ్యూటీస్ ఉంటాయి, హాలిడే డ్యూటీస్ ఉంటాయి, ఫెస్టివల్ డ్యూటీస్ ఉంటాయి. మా ఫ్యామిలీని వదిలేసుకొని మా ఫ్యామిలీయే కస్తూర్బా స్కూల్ ఫ్యామిలీ అన్నట్టుగా మేము బతుకుతున్నాం సార్. మా జీతాలు చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉంటాయి సార్. ఎస్ఓ మేడం దగ్గర నుండి వర్కర్ వరకు సార్ చాలా చాలా జీతం చెప్పుకోవడానికి అసలు చెప్పలేదు. మాకు అన్ని వర్క్స్ ఏంటంటే సార్ అసలు దేనికి అది కాదు, ప్రతి పూట ఏదో ఒక పని చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఈ వర్క్ చేయాలి, ఆ వర్క్ చేయాలి. ఏ అమ్మాయికి ఏదైనా చిన్న ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే, ఫీవర్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మేము ఇంటి దగ్గర ఏ పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా స్కూల్లో ఉండడం మా బాధ్యతగా మేము పెట్టుకుంటున్నాం సార్. మేమందరం అసలు చాలా డెడికేట్గా వర్క్ చేస్తున్నాం సార్. అందులో ఎస్పెషల్ చేసిన కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ, ప్రొఫెషనల్ మేడమ్స్ కానీ మా జీవితం అయితే వర్కర్స్ కంటే చాలా తక్కువ సార్. స్కూల్లో వాళ్ళు ఉన్నాయి సార్, కాలేజ్ లెవెల్స్ ఉన్న స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళకు ఎంత జీతం మాకు కూడా అంతే ఉంది సార్. ఒక మాట చెప్పాలంటే మాకు చాలా తక్కువ సార్, వర్కర్స్ కంటే తక్కువ 7,800 మాత్రమే మినిమం. అంటే మాకు మినిమం కూడా ఇవ్వలేని పరిస్థితి సార్. అయినప్పటికీ కూడా అంతర్జిల్లా సమస్య అనేది బయటకు రావట్లేదు సార్. మేము కూడా ఒక బాధ్యతలో ఉన్నాము అని మమ్మల్ని కూడా గుర్తించండి సార్ దయచేసి, ప్లీజ్ సార్. మా అంతర్జిల్లా వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. మీకు అడుగు పెట్టనిస్తున్నాం, మీకు అన్నం పెడుతున్నాం, ఎగ్స్ కూడా పెడుతున్నాం, తినండి. మాకు ఒకే ఒక వ్యక్తి హర్షణ మీద మన నమ్మకం ఉంది కాబట్టి, ఆయన పేరు తెచ్చుకుని మీరు వచ్చింది కాబట్టి మేము ఇప్పుడే సభ్యత్వం చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నాగిరెడ్డిపేట మోడల్ స్కూల్ పోయినామన్నా, మేము పోయేసరికి హర్షణ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము ఆన్లైన్లో అందరూ సభ్యత్వం చేస్తున్నామని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు చేయడం జరిగింది. కొన్ని ఆన్లైన్లో చేసుకోవడం జరిగింది. అంటే ఈ రకంగా ఏమైపోయిందంటే ఇక్కడ కొంత బాధ అనిపిస్తుంది నిజంగా. మా జడ్పీ హై స్కూల్స్ కానీ ప్రైమరీ స్కూల్స్ కానీ అన్ని ప్రమోషన్స్ ఇప్పించిండు, అందరు బెనిఫిట్ పొందేది. అదే రకంగా 25 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత అసలు తెలుగు పండితులకి, ఉర్దూలకి, హిందీ వాళ్ళకి, పీఈటీలకి ప్రమోషన్ వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలే. అందులో ఒక బాధ్యతను నేను మొదలుపెట్టాను. Transfers with cheapest price and top rating drivers with safety features. Just download the app GK Cabs. Hi friends, book outstation cabs with lowest price rates with top rating drivers with safety features. Please download the app GK Cabs. Just download the GK